హలో సార్, మీ పేరు? నా పేరు కిషోర్ అండి. కిషోర్ గారు, ఏపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు. ఈ 100 రోజుల పరిపాలన గురించి మీరు ఏమంటారు? నేను ఇక్కడ ఉండను, నేను వేరే దేశంలో ఉంటాను. ఇక్కడ మా ఫ్యామిలీని చూడడానికి వచ్చాను. కానీ నేను విన్న ప్రకారము చాలా భేదం ఉంది, చాలా ఇంప్రూవ్ అయింది అని చెప్తున్నారు అందరూ. మా చుట్టాలందరూ కూడా, మా సంబంధికులందరూ కూడా ఆంధ్రాలోనే ఉన్నారు. విజయవాడ, కడప డిస్ట్రిక్ట్ అట్లా ఉన్నారు. అందరూ కూడా చాలా మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, ఈ మధ్య జరిగిన విజయవాడ వరదలప్పుడు ఇంత బాగా ఏ ప్రభుత్వము సహాయం చేయలేదు అన్నట్టు చెప్తున్నారు. అది గవర్నమెంట్ ఇష్యూ చేసిన నోటీస్ కాదు, లోకల్గా అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్న విషయం అది. అండ్ చంద్రబాబు నాయుడు గురించి మళ్ళీ ఇంకా చెప్పాల్సింది అవసరం ఏముందండి. ఆయన మొదటి నుండి కూడా రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నం చేసినవాడు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ను డెవలప్ చేసినంత ఖ్యాతి ఆయనకే దక్కుతుంది. ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే బాగా చేశారని మా అభిప్రాయము, నాకు తెలిసిన వాళ్ళు చెప్పే ప్రకారం. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండను, సంవత్సరానికి లేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ మీద మీకు ఎంతో కొంత ఆ ప్రాంత వాసిగా మీకు ఉంటుంది. అవును, దాని గురించి చదువుతూ ఉంటాను. మా చుట్టాలందరూ కూడా చెప్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు జరిగిన అభివృద్ధి బాగానే జరిగింది అన్నట్టు చెప్పారు. ఇంతవరకు ఆ పథకాల గురించి నేను ఎవరిని అడగలేదు. ఈ వరద బాధితుల గురించి మాత్రం అడిగాను. అడిగితే ప్రతి ఒక్కరు కూడా, అడిగిన వాళ్ళందరూ కూడా విజయవాడలో చాలా బాగా చేశారు, ఇంత బాగా ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు అన్నట్టు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమంటారు? డిప్యూటీ సీఎంగా మొదటిసారి ఆయన పదవి చేపట్టారు. ఆయన చాలా ఆలోచన ధోరణితో ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అవునండి, ఆయన గురించి కూడా చాలా మంచి అభిప్రాయం ఉందండి. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చాలా మంచి అభిప్రాయం ఉంది. ఆయన లాంటి లీడర్స్ ఫ్యూచర్లో మనకు చాలా అవసరం అన్నట్టు చెప్తున్నారు అందరూ కూడా. నాకు బాగా తెలిసిన స్నేహితులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పడం కాకుండా, ఎందుకంటే పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్తుండొచ్చు, వేరే వాళ్ళు కూడా ఆయనకున్న ప్రిన్సిపల్స్, ఆయనకున్న నిజాయితీని గురించి చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. నాకు డైరెక్ట్గా ఆయనతో పరిచయం లేదు, ఆయన గురించి తెలియదు, నాకు చెప్పడానికి లేదు. రాజధాని విషయంలో గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, కానీ ఈరోజు మా రాజధాని హైదరాబాద్ అని చెప్పుకునే స్థాయికి మళ్ళీ వచ్చాము. సో ఈసారి రాజధాని 2.5 సంవత్సరంలో కంప్లీట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. సో మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ మన రాజధాని అమరావతి అని చెప్పుకునే గర్వంగా ఫీల్ అవుతుంది. నాకు అభిప్రాయం కాకుండా మొత్తం ఆంధ్రదేశ్లో ఉండే చాలామంది ఆ న్యూస్ వింటే తప్పకుండా సంతోషిస్తారు. ఇది జరిగి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను నేను. ఆ పేరు రావడం కాకుండా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందండి. ఇన్నాళ్ళు క్యాపిటల్ లేని రాష్ట్రం ఇదొక్కటే అన్న కొద్దిగా ఎగతాళిగా మాట్లాడుతున్న ప్రజలు కూడా ఇప్పుడు అది కనుక వచ్చిందంటే మనకు ఒక గౌరవం వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి చాలా మంచిగా అనిపిస్తుంది. పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు, నిన్న మొన్న ప్రైమ్ మినిస్టర్ కూడా కలవటం కూడా జరిగింది, ప్రత్యేకంగా ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. సో పెట్టుబడుల ఆకర్షణ విషయంలో బాబు గారు అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. దీని గురించి మీరు ఆయన గురించి ఇంకా మీరు ఆల్రెడీ ప్రూవన్ ఫ్యాక్ట్స్ గురించి మళ్ళీ నన్ను అడుగుతున్నారు, చిన్న పిల్లాడిని అడిగినట్టుంది. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ప్రతి ఒక్క టైంలో తన అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడి రావడానికి అటు అమెరికాలోను అటు అన్ని విదేశాల్లోనూ ట్రై చేశారు, సాధిస్తున్నారు. ఆ సాధించగలిగే కెపాసిటీ ఉంది, ఆయనకి సాధించగలిగే కెపాసిటీ ఉంది అని నేను విన్నాను. నా క్లాస్మేట్ ఆయనకు చాలా క్లోజ్. అతను ద్వారా వినడం ఏంటంటే చాలా చాలా ఉన్నత భావాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి అని చెప్తాడు అతను కూడా చాలా మంచి అతను కాబట్టి ఆయన మాట నేను నమ్ముతాను. అగైన్ చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా నాకేం పరిచయం లేదు. నేను తెలుగుదేశం పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. నాకు చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మనం పత్రికల్లో వీటిల్లో చదివిన అభిప్రాయాలు మాత్రం పాజిటివ్గా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. మీకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ 100 రోజుల పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? మీకున్న సమాచారం ప్రకారం మాత్రమే. ప్రాబబ్లీ 90 out of 100 అండి. 90 out of 100 నాకు తెలిసినంత వరకు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారా రాష్ట్రాన్ని మళ్ళీ? తప్పకుండా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో గొడవ పడకుండా
సహకారం కోసం ట్రై చేయడం అనేది చాలా మంచి స్టెప్. అండ్ దాని రిజల్ట్స్ అందరూ చూస్తున్నాం కదా, ఇన్ని కోట్లు వస్తున్నాయి. ఈ 1.5 సంవత్సరంలో ఆ కోట్లు నిజమవుతాయని ఆశిస్తున్నాము. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అగైన్ మోడీ గారి మాట చెప్పినారు కాబట్టి ఇస్తారు అని ఆశిస్తున్నాం. ప్రజలు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారా? తప్పకుండా తీసుకున్నారు. దానికి అనుమానం లేదు. కాకపోతే మిగిలిన ప్రభుత్వాల్లాగానే ఈ పథకాలు, ఫ్రీ సబ్సిడీలు, ఫ్రీ పథకాలు అవి చేసిన దానివల్ల మనకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది లాంగ్ టర్మ్లో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు 100 రోజుల పరిపాలనపై మీరు ఏమంటారు? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు ప్రజల్లో తీసుకున్నారంటే మీరు? పరిపాలన గురించి అనే దానికంటే ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ది ఏపీ టీమ్ అండ్ పీపుల్. You have done a very good choice this time. Last 5 years I would not want to comment anything because it was just అది మీరు తీసుకున్న ఒక ఆలోచన, దాన్ని మనం గౌరవిద్దాము. కానీ ఇప్పుడు తీసుకున్న సెకండ్ టర్మ్ ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన టర్మ్ ఏదైతే మీరు ఇస్తున్నారో ఏపీ ప్రజలు ముఖ్యంగా, ఫస్ట్ 5 yearsలో ఏదైతే ఇంప్రూవ్మెంట్ జరిగిందో ఐఎమ్ ప్రిటీ మచ్ ష్యూర్ దిస్ టైమ్ ఇట్ విల్ బి మచ్ బెటర్ దెన్ వాట్ ఇట్ వాస్. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు కృష్ణార్జునులు ఎలా అయితే ఉన్నారో మహాభారతం యుద్ధంలో మనకి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చాలా సమపాలతో, చాలా న్యాయంగా, మంచి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏర్పాటు చేసుకుంటూ ఒక దారి వేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా చెప్పాలనుకుంటే కనుక ఈ ఫ్లడ్స్ ఏవైతే రీసెంట్గా మనకు వచ్చినాయో, ఆ ఫ్లడ్స్ వచ్చిన టైంలో ఒక్క సీఎంని చూపించండి ఎవరైతే ప్రజల దగ్గరికి వెళ్ళారో, హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మీద వెళ్తూ 10 రోజులు ఆయన అక్కడ స్టే చేశారు. ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలీదో. ఆయనతో పాటు మొత్తం అంతా టీం అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు చెప్తూనే ఉన్నారు. అంటే ఐ బిన్ ఇన్ రియల్ గుడ్ కాంటాక్ట్ విత్ ది టీమ్ హూ ఫాలోస్ ది సీఎం అండ్ హిస్ కాన్వాయ్. వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఆయన వయసు ఏంటిది, ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు ఏంటిది, ఈ వయసులో మనం చేయలేని పని ఆయన ఆ వయసులో ఆ స్టేజ్లో చేస్తున్నారు. అటువంటి సీఎం, అటువంటి మనిషి మళ్ళీ ఏపీకి దొరకడం అనేది కష్టం. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన సేవను మీరు వినియోగించుకొని ఆయనకి మీరు ముందు నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళడం ఏపీ ప్రజల బాధ్యత. మీ ఫ్యూచర్ గురించి, మీ పిల్లల ఫ్యూచర్ గురించి మీరు ఏదైతే సంపాదిస్తున్నారో అది మీకు మీ చేతిలో ఉండాలంటే కనుక ఇటువంటి మనిషిని, ఇటువంటి ఇద్దరు కృష్ణార్జునులు మీరు ఎన్నుకుంటూ తీసుకుని వెళ్ళడమే మీ బాధ్యత. ఇక దీనికంటే మీకు మంచిగా చెప్పేది లేకపోతే ఆలోచన అనేది మీకు ఏమన్నా వేరేది ఉంటే కనుక తర్వాత విషయం. కానీ ఈయన ఉన్నన్ని రోజులు ఈయన సహకారం, ఈయన బలం మనం తీసుకుని ముందుకెళ్ళాలి. లేదంటే కనుక ఏపీలో మనం ఏదైతే ఉన్నామో తెలుగు వాళ్ళమని చెప్పేసి అది మొత్తం అంతా ఏదో ఒక రోజు కనిపించకుండా తారుమారైపోతాం మనం. అది మీరు మనసులో పెట్టుకొని ఫ్యూచర్లో కూడా మీరు ఆలోచనతో మీ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే కనుక ఆయన ఏదైతే చరిష్మా సినిమాలో ఉన్నదో, ఇప్పుడు ఆయన చూపిస్తున్న చరిష్మా యాజ్ ఎ పొలిటీషియన్ ఆసమ్. ఇప్పుడు వరకు ఏదైతే ఆయన చేస్తూ ఉన్నారో అది చాలా కంట్రోల్డ్ మేనర్గా, చాలా నీతిగా, కరెక్ట్ పద్ధతిలో, ఎవరిని విమర్శించకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ నీట్గా వెళ్తున్నారు. అది చాలా నచ్చింది ఆయనలో. ఆయన హీరో ఇన్ రియల్ అండ్ హీరో ఇన్ రియల్ ఆల్సో అని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ప్రతి అడుగులో కరెక్ట్గా వెళ్తున్నారు. ఆయన జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం అని నేను అంటాను. ఐఎమ్ నాట్ అ తెలుగుదేశం ఫ్యాన్ ఆర్ ఐఎమ్ నాట్ అ కార్యకర్త ఆఫ్ తెలుగుదేశం, బట్ ఐ విల్ స్టిల్ సే జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. పెట్టుబడుల విషయంలో ఈ 3 నెలల్లో ఆయన స్టెప్స్ ఎలా ఉన్నాయి సార్? బాబు గారి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అండి, యాజ్ యూజువల్ ఆయన ఇంతకుముందు హైదరాబాద్ని ఎట్లయితే డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసిన ఆలోచనతో ఉన్నారో అదే ఆలోచనతో ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్దామనే ఆలోచనతో ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క స్టెప్లో, ప్రస్తుతానికి తీసుకున్న ప్రతి ఒక్క స్టెప్లో ఆయనకి ఎప్పుడూ ఏదో ఒకటి న్యాచురల్ విపత్తు వస్తూనే ఉంది. ఆయన ప్రజల్ని కాపాడుతున్నారు. లాస్ట్ టైం మీరు గమనించినట్టయితే వైజాగ్లో, ప్రస్తుతానికి రిషికొండ లేదనుకోండి అది వేరే విషయము, కానీ వైజాగ్లో ఇప్పటికి కూడా మనకి స్వచ్ఛ భారత్లో నెంబర్ 3rd or నెంబర్ 5th ప్లేస్లో ఉంది. అది ఎవరి వల్ల? అది ప్రజల వల్ల, ప్లస్ ప్రజల్ని గైడ్ చేసిన ఒక సీఎం వల్ల. అది ఆయన వల్లే సాధ్యమైంది. ఇప్పుడు ఈయన తీసుకుంటున్న ఈ 100 daysలో ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవి నెక్స్ట్ 100 yearsకి కూడా ఒక బాట వేసుకుని వెళ్తున్నారు. ఆయన రాజధాని విషయంలో గతంలో ఎలాంటి తప్పు జరిగింది కదా ప్రభుత్వంలో, ఇప్పటికైనా గర్వంగా చెప్పుకోగలుగుతున్నారా రాజధాని అమరావతి అని చెప్పి? మీరు అమరావతి రాజధాని అవ్వాలండి. వేరే రాజధాని, 3 రాజధానులు ఏం చేస్తారండి?
ఏదైనా ఇప్పుడు నాకు ఏదైనా పని ఉందనుకోండి, నేను ఆ రాజధానికి వెళ్ళాలి, ఈ రాజధానికి వెళ్ళాలి, ఈ రాజధానికి వెళ్ళాలి, నాకే డౌట్ఫుల్ ఉండకూడదు కదా. నాకు పని మొత్తం ఒక చోట దొరికేది, నాకు రాజధాని ఉండాలి అంతే తప్ప. కానీ ఎందుకంటే గతంలో ఈ రాజధాని ఎక్కడ అంటే చెప్పుకోలేని పరిస్థితి, అంతే. కానీ ఈరోజు గర్వంగా మా రాజధాని అమరావతి అని చెప్పుకునే పరిస్థితి ఈ 3 నెలల నుంచి మళ్ళీ అక్కడ పనులు కూడా చాలా వేగంగా జరుగుతుంది. పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతకుముందు 5 సంవత్సరాలతో ఇంకొక 5 సంవత్సరాలు ఇచ్చినట్టయితే ఇప్పటికంతా మనకి రాజధాని ఉండేదండి. 5 సంవత్సరాలు మనం ఏదైతే ఉందో మనం మిస్ అయిపోయాం. ఇప్పుడు జరుగుతున్న కనీసం ఈ 2-3 సంవత్సరాలు మనకి ఏపీకి ఒక రాజధాని, అది అమరావతి. అమరావతి పేరులో ఏదైతే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో ఆ పాజిటివ్ ఎనర్జీని ఆయన చంద్రబాబు నాయుడు తీసుకురాగలరు. ప్లస్ మనము గర్వంగా చెప్పుకోగలుగుతాం మనకి ఒక రాజధాని ఉందని. 5 సంవత్సరాలు మనకి రాజధాని లేదు. హైదరాబాద్ మన చేతిలో నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ రాజధాని వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయింది. మరి ఏపీ ప్రజలకి ఏంటిది? ఇప్పుడు రాజధాని కావాలి, అది కరెక్ట్ టైం వచ్చింది. దేవుడి దయ వల్ల మనం ముందుకు తీసుకుని మనకి కరెక్ట్ నాయకుడు దొరికాడు కాబట్టి మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది, మన భావితరాలు కూడా బాగుపడతాయని చెప్పి నేను ఆలోచన చేస్తాను. 100 రోజుల పరిపాలన సంతృప్తిగా ఉన్నారా? ఉంటే ఎన్ని మార్కులు ఇస్తారు? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి 10 out of 10 ఇవ్వగలుగుతామండి. దానిలో మనం ఏలెత్తి చూపించే ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో మనం విమర్శించే అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది పెయిడ్ ఆర్టిస్ట్ లాగానే ఉంటారు వాళ్ళు, అంతే తప్ప ఈ రియల్ హీరోస్ గురించి మాట్లాడే హక్కు ఆ పెయిడ్ ఆర్టిస్ట్కి ఉండబోదు. ఎవరైనా ఏమైనా చేస్తున్నారంటే దాన్ని మనం ముందుకు తీసుకున్న ఆలోచనతో ఉండాలి తప్ప ఈ పెయిడ్ ఆర్టిస్టుని మనం కన్సిడర్ చేసుకుంటూ మనం మన ఫ్యూచర్ని దెబ్బ పరచుకోకూడదు. ఏపీ ప్రజలు ప్లీజ్ గమనించుకోండి.